రాయలసీమ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. గవర్నర్ కోటాలో భర్తీ కాబోతున్న 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సరికొత్త పవర్ గేమ్కి తెరలేపాయి. ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమకు చెరో సీటు దక్కబోతుందన్న ప్రచారంతో సీఎంలో ఛాన్స్ ఎవరికనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అనుభవం, యువతరం మధ్య పోటీ నడుస్తోంది. 2 జిల్లా అధ్యక్షులు ఆ అదృష్టం దక్కేది ఎవరికన్న చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరిలో అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, లేకుంటే సమీకరణలు మరో మలుపు తిరుగుతాయా? ఈ ఉత్కంఠభరిత తెరచాటు రాజకీయంపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనాన్ని చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ నెల 28తో గడువు ముగియనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా ఈ భర్తీ ప్రక్రియను చేపట్టింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా సామాజిక వర్గాల సమీకరణలతో పాటు ప్రాంతీయ ప్రాధాన్యతల్ని దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తోంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వర్ల రామయ్య పేరు దాదాపుగా ఖరారైనట్లు వార్తలొస్తున్నా రాయలసీమ రాజకీయ ముఖచిత్రంలో ఎమ్మెల్సీ సీటును ఎవరు దక్కించుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. సీమ రాజకీయాల్లో యువనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని చట్టసభలకు పంపడం ద్వారా భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. దశాబ్దాలుగా పార్టీని వెన్నంటి ఉండి కష్టకాలంలో కూడా అండగా నిలిచిన నాయకుల్ని గుర్తించడంలో చంద్రబాబు అనుసరిస్తున్న ఈ వ్యూహం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే ఒక్క సీటు కోసం 2 బలమైన నేతలు రేస్లో ఉండడంతో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్. రాయలసీమ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా అన్నమయ్య జిల్లా టీడీపీని తన భుజాలపై మోస్తున్న వ్యక్తి సుగవాసి ప్రసాద్ బాబు. సుగవాసి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్నది కేవలం రాజకీయ బంధం కాదు, 4 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఒక భావోద్వేగ అనుబంధం. పార్టీని నమ్ముకొని ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేసిన సుగవాసి ప్రసాద్ బాబుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని గతంలో చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు. అధినేత నోటి నుంచి వచ్చిన ఆ మాటపై ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని, తమ నాయకుడికి ఆ పదవి దక్కడం ఖాయమని వారు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం, కష్టకాలంలో అధిష్టానానికి అండగా నిలవడం వంటి అంశాలు సుగవాసి ప్రసాద్ బాబుకు ప్రధాన బలంగా మారాయి. అధినేత తన మాట నిలబెట్టుకుంటూ నమ్మకస్తుడైన సుగవాసికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. సుగవాసి మద్దతుదారులు ఇప్పటికే సంబరాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటే వారి నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చూస్తే కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పోషిస్తున్న పాత్ర కూడా తక్కువేమీ కాదు. జిల్లా స్థాయిలో పార్టీని క్రమపద్ధతిలో ముందుకు తీసుకెళ్తూ కీలకమైన రాజకీయ రంగాల్లో భూపేష్ రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు. సుగవాసి ప్రసాద్ పేరు రేసులో ముందున్న భూపేష్ రెడ్డికి కూడా సీమ రాజకీయాల్లో బలమైన మద్దతుంది. బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భూపేష్ రెడ్డి ప్రతిపక్ష నేత సొంత జిల్లాలో పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుంటున్నారు. దీంతో రాయలసీమ నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవైపు పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు, మరోవైపు జిల్లా బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తున్న యువనేత, ఇద్దరూ పార్టీకి కీలకమే. ఏ ఒక్కరిని కాదన్నా అది మరో వర్గం అసంతృప్తికి దారితీసే అవకాశం ఉన్నందున పార్టీ అధిష్టానం అత్యంత జాగ్రత్తగా సమీకరణాల్ని పరిశీలిస్తోంది. ఎప్పుడూ లేనిది కడప జిల్లాలో టీడీపీ బలంగా కనిపిస్తోంది. గడిచిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి సైకిల్ పార్టీనే ఆశ్చర్యపోయిన పరిస్థితి. అందుకే ఈ ప్రాంతంలో పట్టు జారకుండా వైసీపీకి ఛాన్స్ లేకుండా చేయాలన్నది టీడీపీ పెద్దల ఆలోచన. దానికి తగ్గట్టుగానే పదవులిచ్చి ప్రోత్సహించాలనే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సామాజిక సమీకరణాలతో పాటు కడప జిల్లాలో వైసీపీకి ధీటుగా టీడీపీని నడిపించే లీడర్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ స్థానాలు కడప జిల్లా టీడీపీ శిబిరంలో
నేతల్లో వేడి పుట్టిస్తోంది. తమకే పిలిచి పదవిస్తారని రెండు వర్గాలు ఆశతో ఉన్నాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీ రేసులో ఉన్న ఇద్దరు నాయకుల మద్దతుదారులు, కార్యకర్తలు పోటాపోటీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకే నియోజకవర్గం లేదా ఒకే ప్రాంతం నుంచి కాకుండా జిల్లా స్థాయిలో పార్టీ బలాబలాల్ని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. సీమ నుంచి పెద్దల సభలో అడుగుపెట్టే అదృష్టం ఎవరికోనని అంతా వెయిటింగ్.